పద. గ్లాసులు తెచ్చావా? స్టఫ్ ఏం తెచ్చావు? మెల్లో సిలువేసుకుంటే ఎవరు నిన్నేం చేయలేరు కదా? అవును, ఏం చేయలేరు. మరి తీసేసొచ్చావు? నువ్వేగా తీసేసి రమ్మన్నావు. ఎందుకు చెప్పానో తెలుసా? ఎందుకు? ఇందుకు. అమ్మా భైరవీదేవి, ఏంటమ్మా ఇంత భయంకరమైన కల వచ్చింది? ఈ కళ నిజమయ్యేలా నాకు అనిపిస్తుంది. శివగామిని హెచ్చరించాలి. అయ్యో, 1 గంట అవుతుంది. ఈ టైంలో ఫోన్ చేసి నిద్ర చెడగొట్టడం కరెక్టేనా? ఇలాంటి విషయంలో ఆలస్యం చేయడం కరెక్ట్ కాదు. హలో గురూజీ, ఏంటి ఈ టైంలో కాల్ చేస్తున్నారు? ఏం చేస్తున్నావమ్మా? ఆఫీస్ వర్క్ ఉంది, అది చెక్ చేసుకుంటున్నాను. నీ చుట్టుపక్కల ఎవరైనా నీకు పరిచయం ఉన్నవాళ్ళు, మీ వాళ్ళు ఉన్నారా? లేదు గురూజీ. నీ చుట్టూ ఎవరైనా తిరుగుతున్న శబ్దం కానీ, ఏదైనా గజ్జెల శబ్దం కానీ, చలిగాలి తాగుతున్న ఫీలింగ్ కానీ ఏమైనా ఉందా? ఎవరూ కనిపించలేదు, కానీ కొద్దిసేపటి ముందు ఒక చల్ల గాలి వెన్నును తాకిన ఫీలింగ్ కలిగింది. అదే అనుకున్నాను, నువ్వే సరిగ్గా గమనించలేదు. నీ వెనుక ఏదో ఉంది. నీ ఎదురుగా బ్లూ ఫైల్, పింక్ ఫైల్ గాని ఉన్నాయా? అవును గురూజీ. నీ ఎదురుగా వాటర్ జగ్గుందా? అవును గురూజీ. అందులో సగం వరకే నీళ్లున్నాయి కదా? కరెక్ట్, అవును. నువ్వు స్కై బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నావు కదా? అవును గురూజీ. మీరేం చెప్పాలనుకుంటున్నారు గురూజీ? ఆ మేఘన వచ్చి నిన్ను చంపేసిందమ్మా. అర్థం కాలేదు గురూజీ. నువ్వు ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉండగా నీ వెనక నుంచి వచ్చిన మేఘన నిన్ను చంపేసిందమ్మా. నీ ఎదురుగా ఉన్న ఫైల్స్, వాటర్ జగ్ ఉన్నవి ఉన్నట్టుగా కనిపిస్తున్నాయంటే ఆ కళ నిజమవుతుంది అనిపిస్తుంది. ఆ సంఘటన జరుగుతుందని నాకు అనిపిస్తుంది. గురూజీ, బట్ ఇది కోఇన్సిడెన్స్ అవ్వచ్చు కదా? ఒక్క నిమిషం అమ్మా, నేను వీడియో కాల్ చేస్తాను. సరే గురూజీ. గురూజీ చెప్పండి. నీ రూములో ఉన్న వస్తువులు కనిపించేలా నాకు చూపించమ్మా. సరే గురూజీ. అమ్మా, నీ మృత్యువు నీ కళ్ళెదురుగానే నిలబడి ఉంది. అది ఎప్పుడైనా నిన్ను చంపేయొచ్చు. నువ్వు వెంటనే దేవుడి గదిలోకి వెళ్ళమ్మా. సరే గురూజీ.
ఇప్పుడేం చేయమంటారు? దీపారాధన చెయ్యమ్మా. ఆ, సరే గురూజీ. గురూజీ, దీపారాధన చేశాను. ఇప్పుడేం చేయమంటారు? దేవుడి పటం మీదున్న పుష్పాన్ని తీసుకుని నీ తలలో పెట్టుకో అమ్మా. అలాగే గురూజీ. గురూజీ, మీరు చెప్పినట్టే దేవుడి పట్టం దగ్గరున్న పువ్వు పెట్టుకున్నాను. ఆ గదిలో ఉన్న దేవుడి తీర్థం తీసుకుని దేవుడి గదిలోంచి బయటికి రా అమ్మా. ఆ, ఇప్పుడు ఏం చేయాలి గురూజీ? ఆ తీర్థపు నీళ్ళని నువ్వు ముందు గాలిలో చల్లమ్మా. సరే గురూజీ. గురూజీ, మేఘన నా కళ్ళ ముందే నిలబడింది. ఇప్పుడు నమ్మకం వచ్చిందా? గురూజీ, మనం మేఘన ఆత్మకి ముక్తి కలిగించే ఏర్పాటు చేశాం కదా. ఆ పరిహారం జరిగినట్టు లేదు. అందుకే ఆ ఆత్మ ఇంకా ఇంట్లోనే ఉంది.